మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, త్రిపుర సుందరి పీఠం దైవాజ్ఞ బ్రహ్మశ్రీ రమా శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ మార్చి 3న హోలీ పండుగ. సో హోలీ విశిష్టత ఏంటంటారు? ఆ రోజు ముఖ్యంగా గ్రహణం కూడా ఉంది కదా, మరి గ్రహణం పక్కన పెడితే హోలీ విశిష్టత ఏంటంటారు అసలు? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితస గోత్రోత్పన్నం హరిభక్తి పరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. అరుణాం కరుణాతరంగితాక్షిం దృఢభాషాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదివిరయుక్తామయూకైః అహమిత్యేవ విభావయేద్ భవానీం. శ్రీమాత్రే నమః. ఈ హోలీ అనేటువంటిది ఈనాడు వచ్చినటువంటిది పదం కాదు. మనకు చాలా కొన్ని వేల సంవత్సరానికి, కొన్ని యుగాల నుంచే ఉన్నటువంటిది హోలీ అనేటువంటిది. మనకు బ్రహ్మాండ పురాణంలో, భవిష్య పురాణంలో హోలీ గురించి బాగా చెప్తాడు. భవిష్య పురాణం అంటే అది ఇప్పటి కాదు కదా, వ్యాస మహాముని చెప్పినటువంటి పురాణం అది. అంటే 5000 6000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ఒక పురాణం అది. అంతకంటే ముందే ఉంది భవిష్య పురాణం. దాన్ని ఈయన తెలుగులోకి దీన్ని మళ్ళీ మార్చేశాడు. భవిష్య పురాణంలో హోలీ అనేటువంటిది ఏమిటి అనేటువంటి ఒక విషయం గురించి మనకు చెప్తూ వచ్చాడు. ఇది వసంతోత్సవం అని కూడా అంటారు. మొదటి రోజు కామని దహించడము, తెల్లవారి హోళికోత్సవం, రంగులు ఆడుకోవడము అనేటువంటిది ఉంటుంది. అయితే దీనికి 2-3 కథలు ఉన్నాయి. హోళిక అనేటువంటి ఒక రాక్షసి ఉండేదట. హోళిక ఆమె పేరే హోళిక, రాక్షసి పేరు. అయితే ఈ హోళిక అనేటువంటి రాక్షసి హిరణ్యకశిపుని కుమార్తె అని చెప్పి కూడా కొన్ని గ్రంథాలలో ఉంది. అంటే ప్రహ్లాదుని చెల్లెలు. ప్రహ్లాదుడు ఉన్నాడు తెలుసు కదా, ఆ ప్రహ్లాదుని చెల్లెలే హోళిక అనేటువంటిది అని చెప్పి ఉంది. అయితే ఆమెకేమో ఉందంటే, ఆమె ఈ హోళిక అనేటువంటి రాక్షసి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలంటే చిన్నపిల్లలను బాధ పెట్టడం. చంటి పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వరకు చంటి పిల్లలు, వాళ్ళు చిన్న పిల్లలను బాధ పెడుతుంది అని చెప్పి ఆమెకు ఒక వరం ఇచ్చాడు. చిన్నపిల్లలను అది ఎప్పుడు బాధ పెట్టాలి? రాత్రిపూటనే, సంధ్యా సమయం నుంచి తెల్లవారే వరకు బాధ పెట్టవచ్చు. ముఖ్యంగా సంధ్యా సమయంలో పిల్లలను బాగా బాధ పెట్టు అని చెప్తే ఆమె కోరుకున్నది వరం ఇచ్చారు. అయితే అప్పటి నుంచి ఇప్పటికి కూడా మనం ఊళ్ళలోకి చాలా దూరం ఊళ్ళలోకి వెళ్ళినైతే సాయంకాలం అయిందంటే బాలింతను చిన్నపిల్లలను బయటికి రానివ్వరు. పక్షులు వాళ్ళకు హోళిక అని చెప్పి తెలియదు కాబట్టి పక్షులు పడతాయమ్మా, పక్షులు పడతాయి, పిల్లకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి లోపలికి తీసుకెళ్తారు. అయితే పక్షులు కాదు, హోళిక అనేటువంటి రాక్షసి ఆ సంధ్యా సమయంలో ఇల్లు తిరుగుతుంది. ఎక్కడైతే పసిబిడ్డలు ఉన్నారో వాళ్ళను బాధ పెడుతూ ఉంటుంది. వాళ్ళకు రకరకాల వ్యాధులను ఇవ్వడము, వాళ్ళను సంహరించడము చేయడం జరుగుతుంది. జస్ట్ లైక్ పోతన అలా ఉంటుంది కాబట్టి ఆ హోళిక. అయితే ఒక రాజ్యంలో రఘువీరుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. అతను పట్టణం అంతా క్షేమంగానే ఉంది. సాయంకాలం కాగానే ఎవరు బయటికి వెళ్లకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. దేశ ప్రజలంతా కూడా వచ్చి రాజుగారు ఈ విధంగా ఉందంటే సరేనని చెప్పి ఆ రాజుగారు ఆ హోళికను, ఆమె వరం ఉంది ఆమె మహానుభావులకి, ఉదయం చావను, మధ్యాహ్నం చావను, రాత్రికి చావను. అంటే ఆమె సంధ్యా సమయంలోనే కదా చంపాలిగా, రాత్రిపూటనే చంపాలి. ఇలా అని చెప్పి అనుకొని ఆ హోళికను యుద్ధం చేసి ఆ హోళికను పట్టుకొని సాయంకాలం పూట రాత్రిపూట సంహరించారు. ఆమె రాత్రిపూటనే బాధ పెడుతుంది కాబట్టి ఆమె రాత్రిపూటనే దొరుకుతుంది, ఉదయం పూట దొరకదు ఆ హోళిక ఎవరికి కూడా. రాత్రిపూటనే సంధ్యాకాలం నుంచే దొరుకుతుంది కాబట్టి అప్పుడే యుద్ధం చేసి ఆ రఘువీరుడు అనేటువంటి ఒక రాజు ఆ హోళికను సాయంకాలం పూట చంపాడు. సాయంకాలం పూట చంపిండు కాబట్టి చంపినాక దహనం చేయాలి కదా, దహనం చేయడము, అది కాముడిని కాల్చడం అని చెప్పమంటాం, హోళికా దహనము. దాంట్లో ఏంటి, పాత కట్టెలు, మనం సంక్రాంతికి మనం ఏం చెప్పుకున్నాము, మంచి కట్టెలు తేవాలి, మంచిగా పెట్టాలి, మంచి చెయ్యాలి, బతుకమ్మ చుట్టూ తిరగాలి, చెయ్యాలి అని చెప్పి మనం అన్ని. ఇక్కడ అది కాదు, చెత్త చెదారము, పాత కట్టెలు, ఈగటలు, ఇరిపోయిన కొచ్చెలు, ఇరిపోయిన అన్ని కూడా దాంట్లో వేసి కాలబెట్టవచ్చు. ఎందుకంటే రాక్షసి కదా కాలిపోయేది అని ఇవన్నీ వేసి కూడా కాలబెట్టవచ్చు. దానికి ఆ హోళికకు సాయంకాలం పూట పూజ చేసి
ఈ నవధాన్యాలటువంటి ఉలువలు అటువంటివి తీసుకొచ్చి వండి అవి నైవేద్యం పెట్టి ఆమెను దహనం చేస్తారు. తెల్లవారిన తర్వాత వసంతోత్సవం. అది అంటే రాక్షసి చనిపోయింది కదా, మా పిల్లలకు ఏం బాధ లేదు అనేటువంటి ఒక ఉద్దేశం చేత తెల్లవారి రంగులతో కాలం ఆడుకుంటూ సంతోషంగా కేరింతలు వేస్తూ తిరగడము. ఆ కాల్చినటువంటి ఒక ఆ బూడిద ఏదైతే ఉందో తెల్లవారి మన వాళ్ళంతా కూడా తీసుకెళ్లి దాచిపెట్టుకుంటారు. అవును, కొన్ని ప్రాంతాల వారు ఇప్పటికీ అంటే చిన్న పిల్లలకు దిష్టి దోషాలు ఇవి రాకుండా కాపాడుతుంది అని చెప్పి అదంతా కూడా దాచిపెట్టుకుంటారు. దాంట్లో ఏముందంటే రకరకాల సమిధలు వేసి కట్టెలు వేసి కాలబెడతాం కాబట్టి ఆ కట్టెల యొక్క బూడిద వల్ల కూడా కొన్ని దోషాలు వెళ్ళిపోతాయి. ఇప్పుడు మోదు కట్టె ఉంది, రావి కట్టె, జమ్మి కట్టె, నేరుడు, ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు, ఆ కట్టెలు కూడా అన్ని పడతాయి కాబట్టి వాటి యొక్క విభూతి చాలా మంచిది కాబట్టి అవన్నీ తీసుకొచ్చుకొని మనం దాచిపెట్టుకొని చిన్న పిల్లలకు బొట్టు పెడితే దిష్టి తాకింది చేసింది అని చెప్పి బొట్టు పెట్టడం చేయడం కూడా జరుగుతుంది. ఇది ఒక వృత్తాంతం ఉంది. ఇంకొక వృత్తాంతం ఏంటంటే పార్వతీదేవిని పరమేశ్వరుడు ప్రేమించడానికి వచ్చినప్పుడు, పార్వతీదేవిని ప్రేమించేటప్పుడు మధ్యన ఈ మన్మధుడు నుండి ప్రేమను కొలిపాడు పార్వతీ పరమేశ్వరుడు. అంటే పరమేశ్వరుని యొక్క భార్య సతీదేవి ముందు మరణించింది, భార్య చనిపోయింది కదా అనేటువంటి ఒక దుఃఖం చేత హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తూ ఉంటే అక్కడ పార్వతీదేవి అంటే సతీదేవియే మళ్ళీ పార్వతీదేవిగా పుట్టి హిమవంతునికి పుట్టి ఇతన్ని మళ్ళీ ప్రేమించింది. ఇతను తపస్సు చేస్తున్నాడు, ఏమనేమో పక్కకు వచ్చి వయసులో ఉండేటువంటి ఒక కన్య వచ్చి పక్కకు నిలబడితే చూడడం లేదు. ఆ పరమేశ్వరుని యొక్క పుట్టినటువంటి కొడుకు వల్ల తారకాసురుడు అనే రాక్షసు చస్తాడు. పరమేశ్వరునికి కొడుకు పుట్టాలంటే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలంటే పార్వతి ఒకతే అతన్ని భరిస్తుంది, ఏ స్త్రీ కూడా పరమేశ్వరుడిని భరించలేదు. కాబట్టి పార్వతికి ఆమెకిద్దరికి కూడా ప్రేమ పుట్టించాలని చెప్పి మన్మధుడు పూలబాణాన్ని వేస్తే పరమేశ్వరునికి పార్వతీదేవి కళ్ళు తెరవగానే ఎదురుగా పార్వతీదేవి కనబడుతుంది, అందాల రాసి. ఆమెను చూసి హా అనేస్తాడు. కొద్దిసేపటికి నాకెందుకు ప్రేమ కలిగింది, నేనెందుకు కళ్ళు తెరిచానని చూస్తే పక్కన పొదలో మన్మధుడు కనబడతాడు. మూడో కన్ను తెరుస్తాడు, వాడు చనిపోతాడు, భస్మం అయిపోతాడు. తర్వాత ఇంతలో పెళ్ళయింది, అంత అయింది. పెళ్ళైన తర్వాత ముద్దుగా పెళ్ళాన్ని దగ్గరికి వచ్చి పార్వతి నీకేం కావాలి, నన్ను పెళ్లి చేసుకున్నావు కానీ ప్రేమగా లాలించి అడుగుతూ ఉంటే ఏం లేదు, మన పెళ్లికి కారణభూతుడైనటువంటి వాడు ఒకడున్నాడు, మన పెళ్లి కావాలంటే మీకు ప్రేమ పుట్టించాలంటే ఒకడున్నాడు, వాడిని బతికించి నాకు అదే చాలా పెద్ద గిఫ్ట్ అన్నాడు. అంది పార్వతీదేవి. ఇంతే కదా, వాడిని బతికిస్తాను, కానీ వాడెవరికి కనబడడు. ఒక రతీదేవికి ఒక భార్యకు తప్ప వాడెవ్వరికి కూడా కనబడడు, అనంగుడు, శరీరము లేనటువంటి వాడు. కానీ అందరి మనస్సులలో వాడే ఉంటాడు. ప్రతి జీవిలో ఒక మానవుల యొక్క మనస్సులే కాదు, ప్రతి జీవిలో ఎద్దు కానీ గుర్రం కానీ గరికాదు కానీ ఏదైనా అందరి జీవులలో వాడు లేకపోతే ప్రపంచం సృష్టే లేదు. కాబట్టి అందరి జీవులలో వాడు ఉంటాడు జీవితాలలో, కానీ ఎవరికి కనబడు. వాడు చేసే పని చాలా పెద్దది. ఒక్క భర్తకు మాత్రం కనబడతాడు, రతీదేవికి మాత్రం కనబడతాడని చెప్పి వరమిస్తాడు. అది పాల్గొన శుద్ధ పౌర్ణిమ నాడే ఇదంతా కూడా జరిగి అదే రోజు వాడు చనిపోయినాడు. తిరిగి అదే రోజు శివుడు బ్రతికించాడు. పాల్గొన మాస శుద్ధ పౌర్ణిమ నాడే మూడో కన్ను తెరిచి మన్మధుని దహించేశాడు. మళ్ళీ తిరిగి సంవత్సరానికి పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడే తిరిగి మళ్ళీ వాడిని అనంగునిగా పుట్టించాడు. కాబట్టి ముందు రోజు, పౌర్ణమి కంటే ముందు రోజు అనంగుని అంటే కాముని దహించడము, తెల్లవారి మళ్ళీ పుట్టాడు, మనకు మంచిగా సంతోషం జరిగింది, మన ప్రపంచమంతా వృద్ధి అవుతుందని చెప్పి తెల్లారి వసంతోత్సవం చేసుకోవడం. ఇది ఒక కథ ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ హోలిక అనేటువంటి ఒక రాక్షసుకే డూండే అనేటువంటి ఒక పేరుంది. డూండే ఈ డూండేనే రాంగా దులండి అయిపోయింది. ఇప్పుడు అందుకు చాలా మంది అంటారు ఓటర్ సీట్లో కూడా దులండి కేరింగ్ మార్వడలు ఎక్కువ అంటారు అన్నమాట. దులండి ఆడదామా అని దులండి అయింది ఆ రోజు. ఇది అంటే ముందు మన దక్షిణ భారతదేశంలో లేదు హోలీ. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఆ ప్రాంతంలో చాలా ఎక్కువగా చేస్తారు. నాతేరామ్ అని చెప్పి ఒకటి బొమ్మను పెట్టి దాన్ని కొట్టడము, చేయడము, చెప్పులతో కొట్టడము, చెప్పుల మీద వేయడము, నాతేరామ్ మీద దాన్ని కాల్చడము చాలా హింసాకరంగా ఉండేది. తర్వాత ఇప్పుడు మారిపోయింది అనుకో. అది దులండి ఆడడం అంటే దులండి అంటే రంగులు ఆడుకోవడం. ఈ రంగులు అనేటువంటి ఏమిటి, ఈనాడు రకరకాల కెమికల్ కలిసినటువంటి ఒక రంగులు తీసుకొని పూసుకొని మనం
ఇది చేస్తున్నాం. కానీ ఆనాడు కాదు, మోదుగ పువ్వు రంగు మాత్రమే వాడాలని చెప్పాడు. అవును, ఆరెంజ్ కలర్. ఆ పూలు ఇప్పుడు ఈ నెల రోజులు తప్పితే మళ్ళీ ఎప్పుడు నీకు సంవత్సరం మొత్తం నీకు ఎప్పుడు కనబడవు. శివరాత్రి ముందు నుంచి కామున పున్నమ తర్వాత ఈ నెల రోజులు మాత్రం తగిన చెట్లో ఎండిపోతాయి, మళ్ళీ నీకు పువ్వు కనబడదు. ఆ మోదుగ పువ్వులతో రంగు చేసి అది చల్లుకోవాలి. ఆ రంగు బట్ట చిన్నిపోతుంది కానీ ఆ రంగు మాత్రం పోదు. ఈ రంగులన్నీ పోతాయి. అది ఎంతో ఏ కెమికల్ పెట్టినా దానికి ఇంతవరకు దాని విరుగుడు మందు కనుక్కున్నవాడు లేడు. ఆ మోదు పూలతోటే మంకెన పువ్వు చేపమున మన్మధుడేసిన బాణమో అని అంటాడు ఒక కవీశ్వరుడు. అలాంటి అది బాణంలాగా ఇట్లా వంగి ఉంటుంది పువ్వు. అలాంటి బాణంతో వేసాడట మన్మధుడు శివునికి. కాబట్టి అలాంటి ఒక పువ్వుతో రంగు ఆడుకోమన్నారు, విభూతి దాచిపెట్టుకోమన్నారు. ఇది మనకు ఒక చరిత్ర చెప్తూ ఉంది. ఇట్లా మనకు ఇంకో చరిత్ర ఏముందంటే, పూర్వకాలంలో చాంద్రమానంలో అంటే ఉత్తరప్రదేశ్ దిక్కు పున్నమ నుంచి పున్నమ నెల, వాళ్లకు పాల్గొన పున్నమ నాడే కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. పరాభవనామ సంవత్సరం పాల్గొన పున్నమ నాడే సౌరమానం కాబట్టి వాళ్ళకు పున్నమ నుంచి పున్నమ లెక్క. మనకేమో అమావాస్య నుంచి అమావాస్యకి లెక్క పెడతాం తెలుగు నెలలు, వాళ్ళు పున్నమ నుంచి పున్నమ. అయితే పరాభవనామ సంవత్సరం మనకు మనకంటే 15 రోజుల ముందే ప్రారంభమవుతుంది. కాబట్టి కొత్త సంవత్సరం వచ్చింది కదా అని చెప్పి సంతోషంతో రంగులు చల్లుకోవడము, ఆనందంగా ఉండడము, రకరకాల తీపి పదార్థాలు చేయడము, తిరగడం అనేటువంటి జరుగుతుంది. అది మా సౌరమానము. ఇది ఖగోళ శాస్త్రం రీత్యా జరిగినటువంటిది. ఇకపోతే ముఖ్యంగా మనకు భవిష్య పురాణంలో చెప్పబడేటువంటి అంటే హోళికా చరిత్ర. ఈ హోళిక పాల్గొన పున్నమ నాడు ఆమెను దహించి తెల్లవారి రాక్షసి చనిపోయింది కదా అనేటువంటి ఒక ఉద్దేశం చేత రంగులు ఆడుకోవడము, తీపి పదార్థాలు తినడము, అక్కా చెల్లెళ్ళకు బట్టలు పెట్టడము, అన్నలకు బట్టలు పెట్టడము, ఇలాంటివన్నీ మధ్య మధ్యన వచ్చినటువంటి, ముందు లేవు ఇవన్నీ. మధ్య మధ్యన ఒక్కొక్క నాలాంటి పండితులు, తెలిసి తెలియని పండితులు, నాలాంటి వాళ్ళంతా కూడా కొత్తగా ఏదైనా సృష్టించాలి కదా, అప్పుడే మాకు పేరు వస్తుంది కదా, లేకుంటే పేరు రాదు. నేను కొత్తగా సృష్టిస్తే పేరు వస్తుంది. ఈ సంవత్సరం నీలిరంగు బట్టలే కట్టుకోండి హోలీకి అని చెప్పి నేను చెప్పాను అనుకో, రేపొద్దు అందరు నీలిరంగు బట్టలు కట్టేస్తాం, వాడికి గిరాకీ బాగుంటుంది నీలి బట్టలకు. ఇలా కొన్ని కార్యక్రమాలు చెప్పడం వల్ల అది ప్రబలిపోయింది. అది మంచిదే. ప్రపంచంలో ఏ పనైనా మంచి పని చేస్తే అది 10 మందికి ఉపయోగపడేటువంటి ఒక పని చేయాలి. హోలిక ఈ విధంగా ఆడుకోవడము చేయడం అనేటువంటి దానివల్ల కొన్ని ఖగోళ శాస్త్రం రీత్యా తీసుకుంటే చలి వెళ్ళిపోతుంది, హోలికగా ఉబ్బరం స్టార్ట్ అవుతుందిగా. ఈ ఋతువు యొక్క మార్పు వల్ల వచ్చేటువంటి ఒక రోగాలు తగ్గిపోవడము, తర్వాత ఆరోగ్యాలు బాగుపడము, నూతన సంవత్సరం రావడము, ఇవన్నీ కూడా మనకు జరిగి శుభం కలుగుతుంది. కాబట్టి హోలికా విజయాన్ని దిగ్విజయంగా చేసుకుందాము, సంతోషంగా చేసుకుందాం. గురుగారు, మొత్తం మీద హోలిక గురించి విశిష్టత మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సంతోషం తల్లి.